హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్ అండి. అంటే మేము రాయలసీమ మాది. ఇది వచ్చేసి సొరకాయ అనమాట. సొరకాయ ఒకటి తీసుకొని దాని చెక్కంతా తీసేసి చెక్కు చిన్న చిన్న పీసెస్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి 3 టమాటాస్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక ఎర్రగడ్డ అనమాట. ఎర్రగడ్డ వచ్చేసి ఒకటే తీసుకున్నాను. మా రాయలసీమలో ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇట్లే అంటారండి. ఇంకొకసారి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఏంటేంటో అంటారు, నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు వేసుకోవాలి. దాంట్లో మెయిన్గా మనకి ఏంటంటే మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఏ కూరకైనా కూడా. ఇంకా దీంట్లో మనము శనగబేడలు కొన్ని, ఉద్దు బేడలు కొన్ని అలాంటివన్నీ వేసుకొని ఒక ఒట్టిమిరపకాయ వేసుకొని కొంచెం బాగా మనము రెడ్డిష్ కొద్దిగా వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ కాదు 1/2 స్పూను మనము పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత ఇది నేను వేస్తున్నా చూడండి, ఇక్కడ కొద్దిగా 1/2 స్పూన్ వేసేసుకొని దాన్ని బాగా మనం కలయబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే కారం వేసుకోవాలి. మేము కడప కదండి మాది, అదే అండి రాయలసీమ కదండి, మా సైడ్ కొంచెం కారం ఎక్కువే తింటారు. కానీ నేను 1.5 స్పూన్ వేసుకున్నా. అది కొంచెం బాగా కొద్దిగా ఫ్రై చేసేస్తారు, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత టమాటా వేసుకోవాలి. 3 టమాటాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. అవి అది కొంచెం మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ వేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం బంద్ చేసి పెట్టేసుకోవాలి మనం మూత, ఎందుకంటే మగ్గాలన్నమాట. అంతలోపల మనం ఏం చేయాలంటే కొద్దిగా చింతపండు ఉంటుంది, దాన్ని మనం బాగా గుజ్జు చేసుకొని ఆ పిప్పి తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా, చింతపండు రసం అది వేసేసుకోవాలి. ఆల్రెడీ మగ్గి ఉంటుంది కదండి టమాటా, దాంట్లో వేసుకోవాలన్నమాట. ఈ చింతపండు ఏంటంటే కొంతమంది లాస్ట్లో వేస్తారు, లాస్ట్లో కాదు ముందు వేసుకుంటే మనకి బాగా ఈ ఉడుకుతుంది అనమాట. ఈ చింతపండు ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ, అది కూడా వేసేసుకొని బాగా మనము కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు అంటే కొద్దిగా ఆ మసాలా అంతా పట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. దీంట్లో నేను సాల్ట్ వేయలేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను ఇప్పుడు నేను ఇవి వేసుకున్నా కదండి, అప్పుడు వచ్చేసి దీంట్లో నేను కొంచెం శనగకాయల పొడి వేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకోండి, ఆ రెసిపీ కూడా నేను నా ఛానల్లో ఉందండి, చూడాలనుకుంటే చూడండి. ఆ పొడి ఇప్పుడు ఉడికింది కదండి, ఇప్పుడు ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మనం పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉడకనిచ్చిన తర్వాత నేను శనగకాయల పొడి చెప్పినా కదండి, అది వచ్చేసి 3 స్పూన్స్ అట్లా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం మనకు పులుసు వస్తుంది అనమాట, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పులుసు ఈ శనగకాయల పొడిలో వచ్చేసి మనం శనగకాయలు వేయించుకొని ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డ ఉప్పు అదేనండి, అవి బాగా వేయించుకొని మనం మిక్సీ కొట్టుకుంటే అదే పొడి. అది మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి కర్రీస్లోకి పనికొస్తుంది. అట్లా మనం వేడన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి కూడా పనికొస్తుంది. అంతే అండి, అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అంతే. ఇప్పుడైతే మనము రాయలసీమ సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను చెప్పినా కదండి ఫస్ట్ శనగకాయల పొడి అని, నేను ఇదే వేసానండి దాంట్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.